ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎం గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు మనం సత్సంగ ఫౌండేషన్ నిర్వహించడం, దాని యొక్క కార్యకలాపాలు, అనాథ పిల్లలకి అంటే బిలో పోవర్టీలో ఉన్న పిల్లలకి చదువు చెప్పడానికి ఆ యొక్క సత్సంగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్కూలును కూడా నెలకొల్పటం, చక్కగా దానికి అక్కడ తర్వాత ఐసిఎస్సి సిలబస్ చెప్పడం, పీపుల్ గ్రూ స్కూల్ గా మళ్ళీ దాన్ని పేరు మార్చడం. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆ స్కూల్ని దర్శించి మీ సృజనాత్మక శక్తిని పెంచుకోవటానికి మీరు చక్కగా ఇటువంటి అందమైన ప్రదేశంలో ఉన్నారు అని ఆయన వర్ణించడం. తర్వాత సత్సంగ ఫౌండేషన్ ద్వారా ఇంకా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, దేశ విదేశాలలో చక్కగా అయిన ఉపన్యాసాలు ఇవ్వటం. ఈ ఆధ్యాత్మిక ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ మార్గంలో పయనించాలి అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ వైపుకి వెళ్ళేటట్టు వాళ్ళని ప్రోత్సహించటం. జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట ఈయనకి ఈ మార్గంలో కొందరి యొక్క సహాయ సహకారాలు లభించటం, వాళ్ళకి ఈయన ప్రొవైడర్స్ అని సిద్ధపరిచే వాళ్ళని ఒక పేరు పెట్టడం. తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా చక్కగా ఒక సన్నిహిత మిత్రుల బృందాలందరినీ తయారు చేసుకుని బద్రీనాథ్, కేదార్నాథ్, గోముఖం, ఋషికేశం, అజ్మీర్, దక్షిణేశ్వరం, కన్యాకుమారి, గోరఖ్పూర్, అయోధ్య ఇలా మొదలైన ప్రదేశాలకు తీర్థయాత్రగా తీసుకెళ్లడం. కైలాసం మానస సరోవరానికి కూడా ఆ ప్రయాణాల్లో భాగంగా ఈయనొక షెడ్యూల్ చేసుకుంటారు. బాబాజీ గారు చెప్పారు కదండి, నువ్వు ఒక మిత్ర బృందంతో వెళ్తావు అని, అది ఇప్పుడు జరుగుతుందనమాట. దీని గురించి అయితే ఈయన ఎక్కువ వివరాలు ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక మిత్రుడు దీని మీద పుస్తకం రాశారండి. అందుకే నేను సంక్షిప్తంగా ఉమ్, ఏవైతే ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో, ముఖ్యమైన సంఘటనలు మాత్రమే మీకు వివరిస్తాను అని చెప్తున్నారనమాట. ఒక సుమిత్రుడు చొరవ తీసుకుని ఒక అంత దానికి కష్ట నష్టాలన్నీ కూడా చక్కగా ఎదిరించి ఆ పర్యటనని నిర్వహించడానికి ఆయనే ముఖ్యుడండి. అందుకే ఈయన ఏం చెప్తున్నారు అంటే, ఆ నా వ్యక్తిగత అనుభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కొన్నిటిని ఇక్కడ వర్ణిస్తున్నాను అని చెప్తున్నారు. కైలాస మానస సరోవర యాత్ర దాని గురించి మనం తెలుసుకుందామండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. మానస సరోవరం కంటికి కనిపించినప్పుడు మొట్టమొదటగానంటండి ఈయన అనుభూతులు చెప్తున్నారు. మొట్టమొదటి అనుభూతి ఏదంటే మానస సరోవరం కంటికి కనిపించినప్పుడు. రెండవది, మొట్టమొదటిసారిగా కైలాస పర్వతానికి ముఖాముఖిగా యమద్వారం దగ్గర నిలుచున్నప్పుడు రెండో అనుభవం. మూడవది, కడలి మట్టానికి సముద్ర మట్టానికి 18,500 అడుగుల ఎత్తున ప్రాణవాయువు సరిపోకపోవడం వల్ల చాలా మంది ఊపిరి అందక ఆయాస పడుతూ డోల్మోలో పాసెక్కి రాత్రి గుడారాల్లో బస చేసినప్పుడు. ఈ మూడు విషయాల గురించి మనకి వివరిస్తాను అని చెప్తున్నారు. ఫస్ట్ది, మానస సరోవరం చూడగానే మాస్టర్ శ్రీ అమ్మ గారికి అది ఎలా ఉందండి, ఆకుపచ్చ కత్తు కలిపిన నీలం బండి మణి రంగున్న ఆ పావన సరస్సును చూస్తున్న కొలది ఇదే నేను మొదటిసారి చూస్తున్నాను కాదు అని ఆయనకి తెలిసిందంట. ఇదే నేను మొదటిసారి చూడటం కాదు అన్న విషయం ఆయనకి తెలిసిందంటండి. ఈ పావన సరస్సు టిబెట్ గుండా భారతదేశంలోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి అదే మూలమంట. ఆ జలాలను దర్శిస్తుంటే మాస్టర్ శ్రీ అమ్మగారి వెన్నుపాముకుండా పులకరింత లాంటి ఒక భావావేశము ప్రవహించిందండి. ఈయన పూర్వజన్మ తాలూకు దృశ్యాలు ఒకటి తరువాత ఒకటి ఆయన మనస్సులో మెదలటం మొదలు పెట్టాయి. మంచుబట్టను కట్టినట్లున్న గుర్లమాంధాత పర్వత శ్రేణి పాదం సమీపాన ఉన్న ఒక గుహలో ఒక తెల్లని నూలు గోచిగుడ్డను ధరించి ఉన్న ఒక యోగిగా ఆయన చూసుకున్నారండి. కుడివైపున దూరంగా కైలాస పర్వత శిఖరం ఎత్తుగా కనిపిస్తుందంట. ఈయన సరస్సులో
ఒక మునక వేద్దాం అనుకుని సిద్ధపడుతూ ఉండగా అప్పుడే వయసులో అడుగు పెడుతున్న ఒక జడలు కట్టిన జుట్టు యువ సన్యాసి ఒక అతను కౌపీనం ధరించి నాథ్పంత్ లాంఛనమైన చిమ్టా పట్టుకుని, అదే పట్టుకారండి సాయిబాబా గారి చేతిలో ఉంటది కదా సాయినాథ్, ఆయన కూడా నాథ్ సాంప్రదాయానికి చెందిన వాడేనండి. ఆ చిమ్టా పట్టుకుని నీటిలోంచి బయటకు రావడాన్ని ఈయన చూస్తారండి. అతను బాగా ఎలా ఉన్నాడంటే చాలా చూడముచ్చటగా ఉన్నాడు. పెదవులపై నవ్వు కదలాడుతుందన్నమాట. ఈయన దగ్గర నిల్చున్న వాళ్ళ ఖాళీ ముఖ వైఖరి చూస్తే వాళ్ళేమీ కూడా చూడట్లేదని, వాళ్ళకి ఈయన కనిపించడం లేదని శ్రీ అమ్మగారికి అర్థమవుతుంది. ఏ కారణానికో గాని అది నాకు మాత్రం కలిగిన ప్రత్యేక దర్శనము అని చెప్తున్నారు. అతను నీళ్ళల్లోంచి రావటాన్ని ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఆయన వస్తున్నాడు కదా, సావధానంగాను సగౌరవంగాను నిలుచున్న ఈయన పక్క నుంచి నడుస్తూ ఆయన ఏం చెప్పారంటే, నేను సిద్ధినాథుణ్ణి, జలంధర్ రీప, అలాగే శిష్యుణ్ణి గురు గోరఖుల శిష్యుణ్ణి. శ్రీ గురువు నీ కోసం వేచి ఉన్నారు, అలక్ నిరంజన్ అని చెప్పి ఆయన వెళ్ళిపోతారనమాట. కానీ ఈ దృశ్యం ఆయనతో ఉన్న మిగతా బృంద సభ్యులు ఎవ్వరికి కూడా కనిపించదు. ఇంకెవరు ఇది చూడలేదండి, ఏమీ వినలేదు కూడా. ఈయన సాగలు పడి ఆ నొసటిని నేలకు తగిలించినప్పుడు వాళ్ళు మాత్రం ఆ సరస్సుకి, ఆ కైలాస పర్వతానికి సాష్టాంగ పడుతున్నారు శ్రీ అమ్మగారని అనుకున్నారు. దాని తర్వాత ఈయన సరస్సులో మునిగి, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మునుగుతారు. చాలా చల్లగా ఉంటుంది కదండి, కానీ బహుపుష్టిని పవిత్రని అంటే దాని యొక్క పవిత్రత, ఆ పవిత్రత నాకు కూడా ఇచ్చింది అని చెప్తున్నారు. ఈయన వేరే స్థలానికి చేరిన భావం కలిగిందంటండి. ఆ మానస సరోవరంలో ఒక మునగగానే తరువాత వీళ్ళు యమద్వారానికి చేరుకుంటారు. అక్కడ మహాకైలాసం తాలూకు అతి సన్నిహిత రూపాన్ని అక్కడే చూస్తారన్నమాట. కైలాసం హిందువులకి, బౌద్ధులకి, అలాగే టిబెట్ లోని బోన్సాలకు కూడా అతి పవిత్రమైనదే. ఎందుకంటే ఒక హిందువులకే కాదు, బౌద్ధులకి, టిబెట్ దగ్గర కదండి, అలాగే టిబెట్ లో ఉన్న బోన్సాలకు కూడా. హిమాని చెట్టబెట్టుకున్న ఆ మహాశిఖరం వీళ్ళ పైన ఎంత ఉన్నతంగా కనిపిస్తూ ఉందంటే, ఈయన ఒక అసాధారణమైన గాఢ ధ్యాన స్థితికి తీసుకెళ్లిపోయిందంటండి. ఆ చుట్టూరు కూడా అటువంటి స్థితి నన్ను ఆవరించేసింది అని చెప్తున్నారు ఈయన. వీళ్ళ బృందంలో కొంతమంది గుర్రాలు ఎక్కటానికి ఎంచుకున్నారంట. కనుక వాళ్ళేమో ఆ గుర్రాలను, పోర్టర్లను ఏర్పాటు చేసేదాకా వాళ్ళేమో వేచి ఉండాల్సి వచ్చింది, నడిచెళ్ళే ఓపిక లేక. ఇతరులు ఈయనలాగానే నడుస్తానే చేద్దాం అనుకున్నారంట. అందువల్ల వీళ్ళు యమద్వారం దగ్గర అరగంట సేపు ఆగారంట. అవన్నీ చూసుకుని కైలాసానికి అభిముఖంగా ఒక రాతి మీద కూర్చుని ఈయన ఈయన లోపలే నిమగ్నం అయిపోయారు. పైకేమో మామూలుగా ఉన్నట్టే కనిపిస్తారు, కానీ అంతరంలో ఆయనలోకి ఆయన నిమగ్నం అయిపోయారు. తాండవ నృత్యం అనే ప్రళయకాల నృత్యం చేస్తున్నప్పుడు ఆ మహాశివుడు తన చేతిలోని శివమహాదేవుడు పట్టుకున్న ఢమరక ధ్వని ఈయన అంతఃస్రోతంలో డగ్ 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 అని వినిపించిందంటండి. డమరుకం ఇలా వాయించేటప్పుడు వస్తుంది కదండి, ఆ శబ్దం ఈయన కింద పడిందంట. అది త్వరలోనే బిగ్గరగా ధ్వనిస్తూ ఈయన తల లోపల అది విస్ఫోటం చెందినట్లు భం 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 అనే శబ్దాలతో ఇంకా భర్తీ చెందిందంటండి. ఈయన అంతర్నేత్రానికి ప్రచండమైన శంకు రూపంలో ఉన్న సుడిగాలి దూరంగా కనిపించిందంట. ఈయన అంతర్నేత్రం అంటే థర్డ్ ఐ, మూడవ కన్నుకి శంకు రూపంలో ఉన్న సుడిగాలి అల్లంత దూరంలో కనిపించిందంటండి. అది ఈయన వైపుకే వస్తూ ఈయన తనతో తీసుకు వెళ్తానని భయపెట్టిందంట. అకస్మాత్తుగా ఈయన నాతుల అలక్ నిరంజన్ అనే బిగ్గర అభివాద ధ్వనిని విన్నారంటండి. వెంటనే దానితో ఆ పెను తుఫాన్ అక్కడే ఆగిపోయిందంట. గాలి సుడులు తిరగటం కూడా ఆగిపోయిందండి. అక్కడ పరమ నిశ్శబ్దం తాండవిచ్చింది అంటున్నారు. ఈయన కళ్ళు తెరిచారు, శివోహం అని మళ్ళీ నడవటం మొదలుపెట్టారు. ఆ శివోహం ఆ ప్రయాణం అంతటా ఆ తరువాత కూడా ఈయనతోనే నిలిచిందంటండి. ఇంకా అది మానసికంగా ఈయనలో సంసిద్ధమైపోయింది. ఈయన బయటకి పెదవులతో ఉచ్చరించకపోయినా కూడా అది ఈయనలోనే అంతర్లీనంగా నిలిచిపోయింది అని చెప్తున్నారు. పరిక్రమం చేస్తున్న రెండో రోజున సముద్ర మట్టానికండి 18,500 అడుగుల ఎత్తులో ఉన్న డోల్మాలా పాస్ పాటి అది దాటేసి రాత్రి 8ంటికి వీళ్ళు విడిది స్థానానికి చేరుకుంటారు.
ఆక్సిజన్ స్థాయిలు అక్కడ బాగా తక్కువగా ఉండటాయండి. ఆ ఉండడం వల్ల వీళ్ళు బాగా అలిసి పొలిసిపోతారనమాట అందరూ కూడా. ఆ రోజు వీళ్ళందరికీ నిజంగా బాగా క్లిష్టమైన దారి మీదుగా 22 కిలోమీటర్లు నడుస్తారండి పాపం. మానస సరోవర యాత్ర అంత సాధారణం, అంత సులభం ఏమీ కాదండోయ్. ఈయన గుడారంలో కుదుటపడి కూర్చున్న తర్వాత రాత్రి భోజనాలైన మీదట ఈయన్ని అలజడి పెట్టవద్దని వాళ్ళ మిత్రులకి సూచించారంట. ఎందుకంటే చాలా మంది ముక్కుల్లోంచి రక్తం కారుతూ బాధపడ్డారు. ఈయన ముక్కును శుభ్రంగా తుడుచుకుని, ఆ రాళ్ల దగ్గర మూత్రకోశాన్ని ఖాళీ చేసుకుని, గుడారం గుడ్డ అంచులు జిప్పులతో మూసేసి, పద్మాసనంలో కూర్చుని చక్కగా ఈయన ఏకాగ్రతను ఆజ్ఞాచక్రం మీద నిలిపారండి. ఈయన తలకు రక్తం ఒక్కుమ్మడిగా ఎక్కేసిందంట. ఈయన వెనుబాము మీదుగా ఒక మెరుపు తీగ పైకి వ్యాపించింది. కొన్ని సెకన్లు ఈయన శరీరంలోంచి బయటపడిపోయి, అంటే సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసి ఆనందపూర్వమైన వెండి లాంటి వెలుగు కోసంతో చుట్టుకుపోయారంటండి. ఆ నూతన కాంతి రూపమైన ఈయన చాలా వేగంగా బహు పూజనీయులు వసించే బహుస్తరాల గుండా నడిచి, ఆ దీప్తమైన నీలి రంగుతోనూ ఉపశమింపజేసే కాంతితోనూ దగదగలాడే అద్భుతమైన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఏముంటుందంటే ఒక తెల్లని స్ఫటిక మందిరం తాలూకు మండువాని రెండు పెద్ద నీలి తాజులు కావలా కాస్తూ ఉన్నాయంట. అవి వాటి పడగల్ని ఊపుతూ ఈయన్ని లోపలికి ప్రవేశించమన్నాయంటండి. అంటే వీనికి ఆహ్వానం పలికాయంట. మధ్య హాల్లో పైకి లేవనెత్తి ఉన్న ముదురు ఎరుపు పరుపు మీద మహాపురుషుడైన మహాదేవదేవుడు దీప్త శూన్యం లాగా ప్రకాశిస్తున్నాడంటండి. శంభో శంకర. ఆయన మాటి మాటికి శివ భోలేనాథుడి ప్రకాశమయ రూపంలోకి మారుతూ నెలవంకను తల మీద, నల్లతాచును మెడ చుట్టూను ధరించి ఉన్నాడు. ఆయన శరీరం హిమ ధవళంగా ఉందండి. ఆయన మూడో కన్ను ఒక నీలి ముత్యం లాగా కనిపిస్తుందంట. అసలు వర్ణన చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను. మానస సరోవర్ కైలాసంలో శివుడు ఎలా ఉంటాడు అంటే ఇదే. చూడండి, ముదురు ఎరుపు పరుపు మీద మహాపురుషుడైన మహాదేవుడు దీప్త శూన్యంలాగా ప్రకాశిస్తున్నాడు. ఇమాజినేషన్ ఫ్రెండ్స్ చూసుకోండి. మాటి మాటికి శివ భోలేనాథుడి ప్రకాశమయ రూపంలోకి మారుతూ నెలవంకనేమో తల మీద, నల్ల తాచునేమో మెడ చుట్టూ ధరించి ఉన్నాడంట. ఆయన శరీరం హిమ ధవళం లాగా ఉంది. ఆయన మూడో కన్ను ఒక నీలి ముత్యం లాగా కనిపిస్తుందంట. హరహర మహాదేవ శంభో శంకర. ఆయనకు అటు ఇటు ఐదుగురు ఉన్నారండి. బాబాజీ బైబిల్కు సంబంధించిన ప్రవక్తలాగా కనిపించే ఒకతను, చిమ్టాతో ఒక నాదుడు, ఇప్పటి వరకు శ్రీ అమ్మగారు చూడని వారిలో కల్లా అత్యంత ప్రశాంతమైన దయాపూర్ణ నేత్రాలతో తెల్లటి తలపాగా ధరించిన ఒక గెడ్డపు మనిషి, జడలు కట్టిన జుట్టును ముడిగా చుట్టి చుట్టులు తిప్పిన మీసంతో వదులుగా ఉన్న ఎర్ర అంగీని తొడిగి మంగోలియా వారి లక్షణాలున్న మరొక మనిషి కూర్చుని ఉన్నారంట అటు ఇటు ఆ మహాశివుడికి. వాళ్ళందరూ ఈయనలాగే వెండి వెలుగులు ఇల్లుతున్న శరీరాలతో వాళ్ళు కూడా కాంతి శరీరదారులేనండి. మల్లెల సుగంధం అక్కడ గాలి మొత్తం నింపేసిందంట. ఈయన చాలా సార్లు సాగిలపడి లేచి నేల మీద మఠం వేసుకుని కూర్చున్నారు. బాబాజీ ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇలా అన్నారంట. మధు, కైలాసానికి వచ్చిన నీకు స్వాగతం. ఈయన గొప్ప యూదు మాస్టారు, ఈసా లేక యేసు అని మరి ఈయన చెప్పాడు కదా, బైబిల్ కి సంబంధించిన ప్రవక్తలాగా ఒకతను నాకు కనిపించాడు అని. ఆయన యేసుక్రీస్తు అండి. ఆయన్ని పరిచయం చేశాడు. ఈ నాదుడు ఉన్నాడు కదా, ఈయన మరెవరో కాదు, ఆ ఘోరక్నాథుడే ఈయన. మహాప్రేమ పూరిత నేత్రాలు కలవాడు గొప్ప నానక్, గురునానక్ అండి ఆ దేవుడు. అలాగే మీసము ఎర్ర అంగి ఉన్న ఆయన అసమానుడైన పద్మ సంభవుడు.
గురు రింపోచే ఆయన. చూడండి, మేమందరం కూడా శ్రీ గురు బాబాజీ శిష్యులమే. శ్రీ గురు బాబాజీయే ఈ ప్రకాశించే శూన్యం. ఆదినాథుడు, సింహాసనస్థుడైన ఈ శివ మహాదేవుడు, మహాపీర్ సాయినాథ్, గరీబ్ నవాబుగా ప్రసిద్ధుడు, పూజనీయుడు. ఆయన షేక్ ఖ్వాజా మైనుద్దీన్ చిస్తీ ఉన్నాడు కదండి, ఇక్కడ ఉండలేకపోయారు కానీ వారి ప్రేమను దీవెనలను నీకు అందించమన్నారు. ఈ రోజున ఇక్కడ ప్రకటన కావాలని అనుకోని కైలాస నివాసి భగవత్ భగవత్పాదులు లాంటి ఆది గురువులు, గొప్ప యోగులందరూ కూడా నీకు అభినందనలు, ఆశీస్సులు ఇస్తున్నారు. ఈ రోజు ఇక్కడ సమావేశం కావాలని ఎవరు అనుకోలేదంటండి. అందువల్ల శంకర భగవత్పాదులు ఉన్నారు కదా, అలాంటి ఆది గురువులు, గొప్ప యోగులందరూ కూడా నీకు అభినందనలు, ఆశీస్సులు ఇస్తున్నారు అని ఈయన గురువు గారైన విశ్వనాథ్ బాబాజీ గారు ఈయనకి చెప్తున్నారనమాట. మరి ఈయనకి వాళ్ళందరినీ పరిచయం చేయడం జరిగింది. మరి తర్వాత మధుకర్ గారు ఆ యొక్క వాళ్ళ యొక్క ఉమ్, దర్శనం అయ్యాక వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క అభినందనలు తీసుకున్నాక మరి ఆయన యొక్క అనుభవం ఎలా ఉంది అన్నది రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి. ఇప్పటివరకు అందరికీ కూడా ఉమ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.